గేటుకు రంగు మార్చినట్లు గేదెలకు కూడా తెల్ల రంగేసి ఆవులు అంటారేమో అని సోషల్ మీడియాలో ఎందుకు ఈ వీడియో వైరల్ అవుతా ఉంది? ఒక్కసారి చూసిన తర్వాత దీని కథ ఏంటో వీడియోలో మళ్ళీ చర్చించుకుందాం. మన కళ్ళకు కట్టినట్లు అంటే ఇప్పుడు వైష్ణవి డైరీ అక్యూజ్డ్ లిస్ట్ లో ఉన్నప్పుడు ఆ డైరీని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు మనకి ఎంత క్లియర్ గా కనపడుతుంది, మరి వాళ్ళ కళ్ళకు ఎందుకు కనపడలేదు? ఫస్ట్ సంగం డైరీ అనేది గోడల మీద గేటు మీదే ఉంది కదా, అది వాళ్ళకి ఎందుకు కనపడలా? అసలు ఈ సంగం డైరీకి ఆవులే లేవు. ఆవులు లేకుండానే ఈరోజు సోషల్ మీడియాలో చూసాను. లేదు, ఆవులు లేవు. కాదు లేవు సార్. అంటే గుంటూరు, కృష్ణా, ప్రకాశం ఏరియాలో ఆవులు ఉండవు, ఆవులు లేవు. సో అయినా వీళ్ళని తిరుమలకి ఆవునే ఇస్తారా? వీళ్ళ మధ్య బంధం ఉందని పెయింట్ వేశారు కదా. ఆవులు లేవు కానీ గేదెలకు ఏమన్నా వైట్ కలర్ వేస్తారా అని అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు ప్రజలు. ఏదైనా వేసి ఆవులు లేవంటారు. చూడండి, మా దగ్గర ఆవులు అని చెప్పినా చెబుతారు వీళ్ళు. మన కళ్ళకు కట్టినట్లు అంటే చూసారు కదండి, వైష్ణవి డైరీ. ఈ వైష్ణవి డైరీ సిబిఐ సిట్ రిపోర్ట్లో A6 నిందితులుగా వాళ్ళని ఆరోపించారు. AR డైరీని A1 గాను, A6 వైష్ణవి డైరీని A7 బోలేబాబా డైరీ అని అనుకుంటా. ఆ ముగ్గురిని అయితే నిందితులుగా అక్కడ రిపోర్ట్లు అయితే వాళ్ళ ముగ్గురు గురించి ప్రస్తావించున్నారు. మరి ఈ వైష్ణవి డైరీ ఎవరిదయ్యా అంటే టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర, ఆయనది సంగం డైరీ. ఆ సంగం డైరీకి వైష్ణవి డైరీకి అనుబంధ సంస్థ రెండు కలిసి ఉంటాయన్నమాట. AR డైరీ నుండి వచ్చిన 4 ట్యాంకర్లు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 4 ట్యాంకర్లని వైష్ణవి డైరీ ద్వారా తెప్పించుకున్నట్లు, మళ్ళీ ఆ 4 ట్యాంకర్లే తిరుమలకు చేరుకున్నాయని, ఆ కల్తీ నెయ్యిని వాడేశారని వైసీపీ నాయకులు అంటున్నారు. ఆ సిబిఐ సిట్ రిపోర్ట్లో కూడా 44వ పేజీలో మెన్షన్ చేస్తున్నారు. అందుకే వైష్ణవి డైరీని A6 గాను, బోలేబాబా డైరీని A7 గాను, A1గా AR డైరీని మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సంగం డైరీకి వచ్చేసి ఆవులు లేవు, ఆవు నెయ్యి రాదు. సంగం డైరీ వాళ్ళు సేకరించేది గేదె పాలు మాత్రమే, అంటే ఎనుము పాలు. మామూలుగా తిరుమలకి ఆవు నెయ్యితో ప్రసాదాలు తయారు చేస్తారు. ఇక్కడ సంగం డైరీ నుండి, వైష్ణవి డైరీ నుండి నెయ్యిని తిరుమలకు సప్లై చేస్తే ఆవు నెయ్యి కాకుండా గేదె నెయ్యిని ఇప్పుడు సప్లై చేస్తున్నారు అని విశ్లేషణలో చెప్తున్నారు. గేదె నెయ్యి చేయటం తప్పే కదా. స్వామి పూజలకంతా ఆవు నెయ్యి వాడతారు, గేదె నెయ్యి వాడరు మన హిందూ సాంప్రదాయం ప్రకారం. అలాంటి తప్పే కదా, తప్పు చేస్తున్నారు కదా ఈ కూటమి ప్రభుత్వం. తప్పులు చేసేదంతా వీళ్ళు, నెపం నెట్టేది వైసీపీ ప్రభుత్వం పైన. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి విషయం కూడా ఇంతే. ఇందాపూర్ డైరీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు నెయ్యి ధర అమాంతం 658 రూపాయలకు పెంచేందుకే ఈ కల్తీ లడ్డు నెయ్యి నాటకం ఆడారని ఇప్పుడు పూర్తిగా నిజాలు బయటపడ్డాయి. నిజాలన్నీ బయటపడ్డాయి. ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ డైరీకి ఉన్న అనుబంధమే ముఖ్యం. ఈ తిరుమల లడ్డు కల్తీ నెయ్యి మొత్తం కూడా తవ్వితే ఆధారాలన్నీ నిజం అదే బయట వస్తుంది. ఇలా సంగం డైరీ, వైష్ణవి డైరీ కలిసి ఉంటే ఆ గేదె పాలునే నెయ్యిగా తయారు చేసి ఆ గేదె నెయ్యిని ఇప్పుడు తిరుమలకి పంపిస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో ఎలా అయితే ఇప్పుడు ఆ గేటుకు రంగు కొట్టారో, వైష్ణవి డైరీ సంగం డైరీకి గేటుకు రంగు కొట్టారో, ఇప్పుడు గేదెలకు కూడా రంగు కొట్టేసి వైట్ పెయింట్ వేసేసి ఆవులు అంటారేమో, నమ్మిస్తారేమో. ఆ విధంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం తీరు చూస్తూ ఉంటే. మరి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.